Next we will discuss one more problem, construction of PDA. Construct PDA that accepts the language over sigma a comma b, where number of a's are equals to number of b's. So guys, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీస్ అంటున్నాం, కానీ ఏని బి ఫాలో అవ్వాలి, బీని ఏని ఫాలో అవ్వాలి అనేది చెప్పట్లేదు. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లంలో ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అంటే దేర్ మస్ట్ బి ఫస్ట్ ఏస్ ఫాలోడ్ బై బి. కానీ ఇక్కడ అలా కాదు, ఏ అయినా రావచ్చు ముందు, బి అయినా రావచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ గో ఫర్ ద లాజిక్. సో బిఫోర్ గోయింగ్ టు ద సొల్యూషన్, ఫస్ట్ ఐ హ్యావ్ టు రైట్ ద లాంగ్వేజ్. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్, వాట్ ఆర్ ద స్ట్రింగ్స్ వీ హ్యావ్ ఇన్ ద లాంగ్వేజ్. నాన్న అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీస్ అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి తీసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దేర్ ఈజ్ నో స్ట్రింగ్స్ విత్ ఇన్ ద లాంగ్వేజ్. సో అప్పుడు ఏమంటాం మనం, దాన్ని ఎప్సిలాన్ అని చెప్పి అనాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి, ఏ బి వన్ టైం, కానీ ఏ అయినా ముందు రావచ్చు, బి అయినా ముందు రావచ్చు. కాబట్టి ఏబి యాజ్ వెల్ యాజ్ బిఏ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్. నెక్స్ట్ ఏబి అని చెప్పి అన్నాం అనుకోండి, దాన్ని కూడా అటు తిప్పి రాసుకోవచ్చు, బిఏ ఏబి అని చెప్పి అనవచ్చు. లేదు అంటే ఏబిబిఏ అని చెప్పనొచ్చు. ఓకే, నెక్స్ట్ బిబిఏఏ, ఓకే, ఏఏబిబి. లైక్ వైజ్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. ఆల్టర్నేటివ్గా అటు ఇటు మార్చి మనం ఎన్ని స్ట్రింగ్స్ అని డిఫైన్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ నెంబర్ ఆఫ్ ఏసు నెంబర్ ఆఫ్ బీసు ఈక్వల్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. 2 బీసు 2 ఏసు, 2 బీసు 2 ఏస్, బట్ స్ట్రింగ్ ఫార్మేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్. నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఆర్ జీరోస్ అని చెప్పన్నప్పుడు ఇదిగో ఎప్సిలాన్ అనేది రాసుకోవాలి. సో వాట్ ఆర్ ద కండిషన్స్? ఇక్కడ మనం డిజైన్ చేయడానికి మనం తీసుకుంటున్న కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్, నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బీస్. నెంబర్ ఆఫ్ ఏస్ అయితే ఎన్ని అయితే ఉంటాయో నెంబర్ ఆఫ్ బీస్ కూడా అన్నే ఉండాలి. సెకండ్, n ఈజ్ ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 0 టు ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఓకే, సో బట్ ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే మనం ఏస్ ఫాలోడ్ బై బి అన్నాము, కానీ ఇప్పుడు అలా లేదు. ఓకే, ఓన్లీ దీస్ టూ కండిషన్స్. సో లెట్స్ గో ఫర్ ద లాజిక్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏఏ బిబి ఏబి అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకుందాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లాజిక్ ఎలా రాసుకోవాలో చెప్తున్నాను. ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ద స్టాక్. ఇనీషియల్గా దాంట్లో Z0 అనేది ఉంది. ఓకే, సో ఏ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటి, యాజ్ యూజువల్గా ఏస్ వచ్చినప్పుడు పుష్ చేయండి, వెన్ ఎవర్ బీ కమ్స్ పాప్ చేయండి. ఓకే, సింపుల్ లాజిక్. ఏ వచ్చినప్పుడు పుష్ చేయండి, బి వచ్చినప్పుడు పాప్ చేయండి అని చెప్పన్నాం అనుకోండి. సో ఏ ఫస్ట్ ఇంక్లూడ్ చేసాము, నెక్స్ట్ ఏని ఇంక్లూడ్ చేయగానే మళ్ళీ ఏ వచ్చింది, ఏని కూడా పుష్ చేసాము. నెక్స్ట్ బి, ఇక్కడ మనకి బి అకౌంట్ అయింది, సో దీన్ని పాప్ చేసాము ఫస్ట్ బి కోసం. నెక్స్ట్ మళ్ళీ బి వచ్చింది, దీన్ని కూడా పాప్ చేసాము. దెన్ మళ్ళీ ఏ వచ్చింది, దాన్ని పుష్ చేయండి, అగైన్ బి వచ్చింది, నెక్స్ట్ పాప్ చేయండి. ఓకే, సో ఇలాగా ఒకటి వచ్చినప్పుడు ఒకటి ఇలాగా. సో ఏ తర్వాత ఏ వస్తే పుష్ చేయండి, బి తర్వాత బి వస్తే పుష్ చేయండి. బట్ ఏ తర్వాత బి కానీ బి తర్వాత ఏ కానీ ఏది వచ్చినా కానీ పాప్ చేయండి. ఓకే, సో మెయిన్ లాజిక్ ఏంటి ఇక్కడ అంటే, బీకి బి టాప్ ఆఫ్ ది స్టాక్, బి ఈజ్ ద ఇన్పుట్ సింబల్ వచ్చినప్పుడు పుష్ చేయండి. ఏకి ఏ వచ్చినప్పుడు పుష్ చేయండి. ఏకి బి వచ్చినా బికి ఏ వచ్చినా కానీ పాప్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద ఎప్సిలాన్. దిస్ ఈజ్ ద మెయిన్ లాజిక్ హియర్. ఓకే, సో లెట్స్ కన్స్ట్రక్ట్ ద స్టేట్ diagram. So initial state is Q0, we are here. సో ఇనీషియల్గా స్టాక్ సింబల్
జెడ్ నాట్ ఉంటుంది. స్టార్టింగ్ సింబల్ ఏ వచ్చినా బి వచ్చినా కానీ మనకు ప్రాబ్లం లేదు, లోపలికి పుష్ చేసేయచ్చు. సో ఏ కామా జెడ్ నాట్ వచ్చినప్పుడు ఏ జెడ్ నాట్, అలాగే బి కామా జెడ్ నాట్ వచ్చినప్పుడు బి జెడ్ నాట్. ఎందుకంటే ఇది ఏ అయినా ఉంటుంది బి అయినా ఉంటుంది స్ట్రింగ్లో, కాబట్టి ఏది వచ్చినా కానీ దాంట్లో పుష్ చేయాలి. వన్స్ పుష్ చేసిన తర్వాత బి పుష్ చేస్తే ఏ వచ్చినప్పుడు పాప్ చేయాలి, ఏ పుష్ చేస్తే బి వచ్చినప్పుడు పాప్ చేయాలి. ఓకే, సో లెట్స్ సి. ఇప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్లో ఈ స్ట్రింగ్ తీసుకున్నాం, ఏ వచ్చింది, ఏం లోపల పుష్ చేసాము, మళ్ళీ ఏ వచ్చింది కాబట్టి దాన్ని పుష్ చేయాలి. ఏకి ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ పుష్డ్ ఇంటూ ద స్టాక్. నెక్స్ట్ ఏ తర్వాత బి వచ్చింది, ఏకి బి వచ్చినా బీకి ఏ వచ్చినా పాప్ చేయాలంటున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, బీకి బి వచ్చినప్పుడు కూడా మనం పుష్ చేస్తాము. ఏ కామా బి, ఇది ఇక్కడ ఏ కామా బి వచ్చినప్పుడు పాప్ చేయండి, బీకి ఏ వచ్చినప్పుడు కూడా పాప్ చేయండి. ఓకే, దెర్ ఈజ్ నో స్టేట్ చేంజ్, ఇవన్నీ ఒకే స్టేట్లో ఉన్నప్పుడు జరిగిపోతాయి. సో ఫైనల్గా ఇదంతా జరిగిన తర్వాత మనకి స్ట్రింగ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా స్ట్రింగ్లో ఏం మిగులుతుంది, ఎప్సిలాన్ అనేది మిగులుతుంది. ఎప్సిలాన్ జెడ్ నాట్ టాప్ ఆఫ్ ది స్టాక్. సో అలాంటప్పుడు జెడ్ నాట్ టాప్ ఆఫ్ ది స్టాక్లో అలా ఉంచి నెక్స్ట్ స్టేట్ని ఫైనల్ స్టేట్ చేసేయండి. దిస్ ఈస్ ద వెరీ సింపుల్ లాజిక్. ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఆర్ ఈక్వల్, పీడిఏ విల్ యాక్సెప్ట్ ద స్ట్రింగ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా కానీ పీడిఏ మనకు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ట్రేసింగ్ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, బట్ ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం కదా. బట్ వన్ మోర్ ట్రేసింగ్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏబిఏ బిబిఏ ఇలా తీసుకున్నాం అని చెప్పి అనుకుందాం. ఓకే, సో స్టాక్ ఇదిగో ఇలాగా స్టాక్ ఉండింది. ఫస్ట్ జెడ్ నాట్ స్టాక్ దాంట్లో ఉంది, ఏ రాగానే పుష్ చేసాము, ఇది ఇక్కడ ఉంది కదా, ఏ రాగానే జెడ్ నాట్కి పుష్ చేసాము. నెక్స్ట్ ఏం వచ్చింది, బి వచ్చింది. ఎప్పుడైతే బి వచ్చిందో దాని టాప్ ఆఫ్ ది స్టాక్ సింబల్ ఏంటంటే ఏ, కాబట్టి మనకి పాప్ అయిపోవాలి, దీన్ని పాప్ చేసాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏ వచ్చింది, మళ్ళీ పుష్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే బి వచ్చింది, సో టాప్ ది స్టాక్ బి కాబట్టి దీన్ని పాప్ చేయండి. నెక్స్ట్ ఏం వచ్చింది, బి పుష్ చేయండి. నెక్స్ట్ సింబల్ ఏమొచ్చింది, ఏకి బి వచ్చినప్పుడు ఎప్సిలాన్, సో దీన్ని పాప్ చేయండి. సో ఫైనల్లీ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఆర్ ఈక్వల్, PDA will accept those strings. Okay, that is the construction of PDA for the language equal number of A's and equal number of B's. Based on this state diagram, instantaneous description. So instantaneous description ID. ఓకే, సో ఏమేమి వస్తాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఏమేమి వస్తాయి, ఇనీషియల్గా డెల్టా ఆఫ్ క్యూ నాట్, ఇది క్యూ నాట్ ఆన్ ఏ ఆర్ బి, టాప్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ జెడ్ నాట్. సో సేమ్ స్టేట్లోనే ఉంటున్నాము, దాంట్లోకి ఏ జెడ్ నాట్ని పుష్ చేస్తున్నాము. సేమ్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ బి జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్స్, సేమ్ స్టేట్లో ఉంటున్నాము, బి జెడ్ నాట్ని పుష్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏకి ఏ వచ్చినా బీకి బి వచ్చినా పుషే. క్యూ నాట్ ఏ టాప్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ ఏ, క్యూ నాట్ సేమ్ స్టేట్ ఏఏ. డెల్టా ఆఫ్ క్యూ నాట్ బి అండ్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ బి, క్యూ నాట్ బీబీ. ఓకే, నెక్స్ట్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ A on B, then we perform the pop operation. There is no state change, Q naught epsilon, Q naught B comma A, top of the stack is A now, Q naught epsilon. Okay, so these are all the instantaneous descriptions. Then after this we go for the string acceptance. Now string acceptance. So in the string acceptance, first take the any string, W is equals to, for example,
AB, AB. I am taking the simple string AB, AB. So delta initial state is Q naught, string is AB, AB. Initial symbol in the stack is the Z naught. Okay, so Q naught A Z naught, Q naught A Z naught, push. So delta of no need of delta, we can write directly. Okay, so same state Q naught A pushed onto the stack, B A B, here A Z naught. Okay, then Q naught B A, Q naught B A, pop operation, same state Q naught A B Z naught, A pop అయిపోయింది కాబట్టి Q naught A push B A Z naught. Okay, next Q naught B A pop operation, Q naught epsilon Z naught. Okay, so Q naught epsilon Z naught, Q naught epsilon Z naught, Q naught epsilon ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయలేదు, I have to write it down now. Delta of Q naught epsilon Z naught, top of the stack is the Z naught. There is no characters in the input string, that's why I write the epsilon. So what is the state, final state Q1, and the stack symbol is Z naught. అది మనం పెట్టుకుంటూ ఉంటుంది, లేకపోతే ఎప్సిలాన్ అయిపోతుంది. So finally we reach the Q1 Z naught. Okay, so this Q1 is the final state. Okay, so given language is accepted by PDA. Okay, we successfully constructed PDA for the given language. That's it. Okay, that is the conclusion part. ఓకే, మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు చూసుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో డిఫైన్ చేయండి, ఆ స్ట్రింగ్స్ని బేస్ చేసుకొని కండిషన్స్ రాసుకోండి, దెన్ లాజిక్ని ఫ్రేమ్ చేసుకోండి. ఏ వచ్చినా బి వచ్చినా కానీ వైస్ వర్స వచ్చినప్పుడు పాప్ అయిపోవాలి, సేమ్ వచ్చినప్పుడు పుష్ అవ్వాలి. స్టేట్ డయాగ్రామ్ డిఫైన్ చేయండి, ట్రేసింగ్ చేసి చూపించండి, అండ్ ఫైనల్లీ ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్స్, దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చే ట్రాన్సిషన్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేసుకోవాలి, స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేసి చూపించాలి. ఫైనల్లీ రైట్ ద కంక్లూజన్ పార్ట్. ఓకే, వీఆర్ సక్సెస్ఫుల్లీ కన్స్ట్రక్ట్ ద పీడిఏ ఫర్ ద గివెన్ లాంగ్వేజ్ అని చెప్పి కంక్లూడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.